పాలమూరు జిల్లా మొత్తం నేను సస్యశ్యామలం చేసిండు, మీరే పంటలు పండించలేని మాట మాట్లాడతారు మీరు. ఇది ఎంత అబద్ధం, పచ్చి మోసమా కాదా? ఏం చేసింది మీ ఘనకార్యం? జూరాల దగ్గర నుంచి ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డిని తీసుకుపోయి శ్రీశైలం బ్యాక్ వాటర్లో మొత్తం దాని అప్రోచే మారుస్తుంది, దాని డిజైన్లు మారుస్తుంది, దాని అంచనాలు మారుస్తుంది. ఆ రోజు మీ దగ్గరికి ఎన్నిసార్లు వచ్చినా అప్రోచ్ మారవద్దండి, జూరాల దగ్గర నుంచే నీళ్లు తీసుకోండి, ఈ ప్రాంతం అంతా సస్యాలం చేయండి అంటే మీరు వినలేదు. జూరాల నుంచి తీసేసి మరి బ్యాక్ వాటర్ శ్రీశైలం నుంచి తీసుకొని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చేపట్టిండ్రు. మరి ఇప్పటిదాకా ఎందుకు పూర్తి కాలేదు? కూర్చొని ప్రాజెక్టు కట్టిస్తా 3 ఏళ్లలో అని మాట చెప్పిండ్రే. దాని కింద భూమి కోల్పోతున్న నిర్వాసితులకు మేము ఉద్యోగాలు ఇచ్చి, టేబుల్ వేసి కుర్చీ వేసి ఉద్యోగం ఇచ్చి 3 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తా అని చెప్పిండ్రే. మరి మీరున్న 10 ఏళ్లలో ఎందుకు పూర్తి చేయలేదు దాన్ని? ఈరోజు దాని గురించి ఏదో బీజేపీ డిపిఆర్ అని ఎక్కి పంపింది కేంద్రం నుంచి అనే మాట మాట్లాడతారు. మీరు ఎన్నిసార్లు డిపిఆర్ పంపిండ్రు? పాలమూరు డిపిఆర్ ఒకటి పంపినరా మీరు? పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ ఒకటి పంపినరా మీరు కేంద్రానికి? ఎన్ని డిపిఆర్లు పంపిరు మీరు? ఒక్క డిపిఆర్ అన్నా మీరు చక్కగా చేసి పంపిరా? అయ్యా మీరు డిపిఆర్ కరెక్ట్గా ఒక డిపిఆర్ పంపండి సరి చేసి అంటే మీరు పంపలేదు.